అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువసేన. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ చేశారని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ పార్టీ చేశారని కాంగ్రెస్ వాళ్ళు. సో ఇట్లా రెండుకి రెండు కూడా మధ్యలో పొంతనగా మిగిలిపోయింది ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నానంటే, మన రవిప్రకాష్ గారు చెప్పారు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటవుతున్నాయి, దానికి సంకేతాలు ఇవ్వని కొన్ని ప్రూఫ్స్ చూపించిండు. అవి మొత్తం చూసినాం, వదిలేసినాం. సరే, ఈ విషయం ఇక్కడితో ఆపేద్దాం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కవితను అరెస్ట్ చేయడం వెనకాల కారణం ఏంటిది? సరే, లిక్కర్ స్కామ్లో కవిత గారు ఉన్నారు, మరి ఢిల్లీలో కేజ్రీవాల్ గారు, చాలామంది కొంతమంది నాయకులు, దేశవ్యాప్తంగా పేరు పొందిన నాయకులు కొంతమంది ఉన్నారు. దాన్ని ఒక ఈడీ అనేది దర్యాప్తు ఆ కేసునికి సంబంధించిన విచారణ చేసేసి దాంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో కవిత గారు కూడా ఉన్నారు. కవిత గారిని ఈరోజు జైలు పెట్టడం జరిగింది. జైలు పెట్టిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కవితని జైలు పెట్టడం జరిగింది. సో ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమైంది, బీజేపీ పార్టీ అనూహ్యంగా, అంటే బీజేపీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉంటుందా, అసలుకి కనీసం ఒక 5-6 సీట్లు కూడా గెలుస్తుందా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి ఒక పార్టీ బీజేపీ పార్టీ. కానీ ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు గెలిచింది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలిచింది. అంటే ఇక్కడ చిన్న విషయం గమనించండి, అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి, కాంగ్రెస్ పార్టీకి. బట్ ఇప్పుడు ఏమైంది, బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. సో దీనివల్ల ఏమర్థమవుతుంది అంటే, రవిప్రకాష్ గారు చెప్పినటువంటి ఒక జ్యోతిష్యం నిజమేమోననే అనిపిస్తుంది. ఎందుకోసం అనిపిస్తుంది అంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కవితను అరెస్ట్ చేయడం, కవితపై జైల్లో ఉండడం, కవిత ఏం చెప్పింది, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అని చెప్పడం. అంటే ఇక్కడ ఒకటి గమనించండి, బీజేపీ పార్టీకి ఇక్కడ ఒకటి ఏం రావాలి, న్యాయంగా ఉన్నదని ఒక పేరు రావాలి, న్యాయం కోసం పనిచేస్తున్న ఒక పేరు రావాలి బీజేపీ. ఇప్పుడు ఇక్కడ అందరు గమనించండి, అంటే బీజేపీ పార్టీ అనేది ఎక్కువగా ఉండేది ఎక్కడంటే నార్త్లో, ఉత్తర భారతదేశంలో బీజేపీ పార్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పార్టీ ఈరోజు సౌత్ ఇండియాలో, అంటే దక్షిణ భారతదేశంలో ఇన్ని సీట్లు గెలవడానికి గల కారణం ఏంది? అండ్ మెయిన్లీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 స్థానాల్లో దాదాపు 18-19 సీట్లు గెలవడానికి కారణం ఏంది? తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు గెలవడానికి గల కారణం ఏంది? అయితే ఇక్కడ ఏంటంటే, కేసీఆర్ గారి డాటర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం ద్వారా మోడీకి అప్పుడు ఏమొస్తుంది ఛాన్స్, బీజేపీ పార్టీకి అప్పుడు ఏమొస్తుంది ఛాన్స్, తెలంగాణలో మనం అరెస్ట్ చేసామంటే మనం న్యాయం ఇవ్వకున్నాము అని ప్రజలకి తెలియడం కోసం. సో నార్త్ అంటే మహారాష్ట్ర నార్త్ అదే కదా, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అదే కదా. సో అక్కడి నుంచి తెలంగాణ కర్ణాటకలోకి ఎంటర్ అయింది. తెలంగాణలోకి ఎంటర్ అయ్యి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు, తమిళనాడు నుంచి కర్ణాటకలో, కర్ణాటక నుంచి కేరళలో, ఈరోజు దాదాపు 5 రాష్ట్రాల్లో కూడా చాలా వరకు మెరుగ్గా సీట్లు గెలుచుకుంది బీజేపీ పార్టీ. ముఖ్యంగా తెలంగాణలో అసలు గ్రౌండ్ లెవెల్లో లేని పార్టీ ఈరోజు 8 సీట్లు గెలుచుకోవడం వెనకాల కారణం ఏంటిది అంటే, సరే, రవిప్రకాష్ గారు చెప్పినట్టు ఒక జ్యోతిష్యం ప్రకారం కేసీఆర్ గారు వెళ్ళి నిజంగానే బీజేపీ వారి దగ్గర తన మొరని వినిపించుకొని, నా పార్టీని మీలో కలిపేస్తా, నా బిడ్డని రిలీజ్ అని చెప్పుకుండొచ్చేమో, అది మనకు తెలియదు. బట్ ఇక్కడ చూస్తే కొన్ని సంకేతాల ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాకపోయినా సరే ఇంకొక 1 year 1.5 year తర్వాత ఖచ్చితంగా బీజేపీ పార్టీలో కలుస్తుంది. ఎందుకోసం కలుస్తుంది అంటే, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి ఓటింగ్ అసలు లేదు. అలాంటిది బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి మరి బీజేపీ పార్టీ ఇంక గెలిపించింది 8 సీట్లలో. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు ఇచ్చింది తెలంగాణ. సో ఇక్కడ ఎట్లా అంటే, ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోయింది. చాలా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 3-4 స్థానాల్లో ఉన్నది. ఎక్కువ స్థానాల్లో బీజేపీ 2వ స్థానంలో ఉంది, కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఇది ఒక అడుగు. ఎందుకోసం అంటే, ఇప్పుడు కేసీఆర్ గారి డాక్టర్ కవిత ఎవరైతే ఉన్నారో, కవిత గారిని అరెస్ట్ చేయడం వల్ల వెళ్ళిపోయింది.
జైల్లో ఉన్నది. జైల్లో ఉన్న డాక్టర్ని వెంటనే ఇక్కడ ఒకటి చిన్న విషయం గమనించండి. ఈరోజు నువ్వు మంచోడి కాదంటే వాడే మంచోడు అవుతాడు. ఎందుకోసం అంటే నేను మంచోడి కాదని నేను అంటే కదా, అరే వాడు ఎందుకు మంచోడు, వీడు అసలు మంచోడేనా అని నా గురించి ఆలోచిస్తావు కదా. సో దీన్ని ఏమవుతుందంటే, అరే మంచోడు కాదురా అని అంటే అవినీతి చేసింది కేసీఆర్ బిడ్డ, అవినీతి చేసింది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి మొదలు పెట్టుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఇదే చేసింది డ్రామా. ఏమని చెప్పింది కేసీఆర్ ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఉందని ప్రజల మైండ్ సెట్ అన్నిటిని కూడా ఏం చేసింది, అలవాటు చేసింది. లిక్కర్ స్కామ్ చేసింది అంటే దాదాపు ఒక 5-6 నెలల నుంచి దాదాపు లిక్కర్ స్కామ్ చేసింది అనడం ద్వారా ఏమైందంటే ప్రజలందరికీ అలవాటు అయిపోయింది. ఎట్లా అలవాటు అయిపోయింది? సోషల్ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, న్యూస్ ఛానల్ ద్వారా, అన్నిటి ద్వారా, మౌత్ టాక్ ద్వారా అందరికీ పబ్లిష్ అయిపోయింది. పబ్లిష్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారి బిడ్డని జైలు వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగం అని అనిపించలే. డైరెక్ట్ పట్టుకెళ్ళి కేసీఆర్ గారి బిడ్డని జైల్లో వేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదా సాధారణ ప్రజలు, మహిళలందరూ కూడా ఈరోజు ఉవ్వెత్తున లేచి ఎగిసిపెడతారనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ అవినీతి చేసిందని దాదాపు ఒక 5-6 నెలలు చెప్పుకుంటూ వచ్చి ఒకరోజు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడం వల్ల ఏమైంది? అంత పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు తెలంగాణలో. ఎందుకు లేదంటే ఫస్ట్ ప్రజల మైండ్ సెట్ని కంట్రోల్ చేసింది. ప్రజల మైండ్ సెట్లోకి కవిత లిక్కర్ స్కామ్ చేసిందని ఒక విషయాన్ని మైండ్లోకి తీసుకెళ్ళిపోయి తెలంగాణలోకి వచ్చి, ఆంధ్రలోకి వచ్చి, తమిళనాడుకి వచ్చి, కర్ణాటక వచ్చి, కేరళకి వచ్చి ఇన్ని ఎంపీ సీట్లు గెలిచింది. లేకపోతే సౌత్లో బీజేపీ పార్టీకి అసలు ఎక్కడదండి? మీరు కూడా ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. సౌత్లో బీజేపీ పార్టీకి అసలు ఇంత బలం ఎక్కడిది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ మనకాడికి వస్తాడు. కేసీఆర్ మనకాడికి వస్తే కేసీఆర్ పార్టీని మన పార్టీలో విలీనం చేసుకోవచ్చు. విలీనం చేసుకున్న తర్వాత రేపు మనకు జరగబోయేటువంటి జీపీ ఎలక్షన్స్లో బీజేపీ ప్రతాపం ఏంటో చూపించవచ్చు అనే ఒక ఆలోచనతోనే ఈరోజు బీజేపీ పార్టీలో చేసింది. చిన్న విషయం గమనించండి. ఇక్కడ ఈరోజు ఇచ్చింది సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది, మహిళకి బెయిల్ ఇచ్చేసి బయటికి పంపవచ్చు, జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ విషయం సుప్రీంకోర్టు ఇంతకుముందు తెలియదా? మహిళకి బెయిల్ ఇవ్వచ్చు అనే సుప్రీంకోర్టుకి ఈ విషయం తెలియదా ఇంతకుముందు? తెలుసు కదా. మరి తెలిసి కూడా దాదాపు ఒక 6 నెలలు ఎందుకు ఉంచింది జైల్లో, తీహార్ జైల్లో? చిన్న విషయం ఇక్కడ అందరు గమనించండి. సరే, ఇక్కడ ఏ పార్టీలో గెలుస్తుందో కాదు, జస్ట్ మీకు చెప్పడం కోసం నా ఆలోచన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిందని కొందరు అన్నారు. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ జస్ట్ రాష్ట్రంలో అధికారంలో ఉంది అంతే. బీజేపీ పార్టీ కూటమితో అధికారంలో ఉంది. కొన్ని పార్టీల అలయన్స్తో ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఈరోజు బీజేపీ పార్టీకి బలం రావాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీని తనలో కలుపుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు కవితని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడం ద్వారా ఏమవుతుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి అంటే మోడీ గారికి వెళ్ళి బీజేపీ పార్టీ నాయకత్వం ఇక్కడికి వెళ్ళి, సరే మా పార్టీ మీ ఇక్కడ కల్పిస్తాం, మరి మా అమ్మాయిని విడిచిపెట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వెంటనే కలిపితే ప్రజలందరికీ డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఏమవుతుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ పార్టీ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు ఇదే టైంలో బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ పార్టీలోకి కలవడం ద్వారా ఏమవుతుంది? ప్రజలందరికీ నమ్మకం పోతుంది బీజేపీ పార్టీ మీద. సో బీజేపీ పార్టీ ఆ నమ్మకాన్ని కోల్పోవద్దంటే ఏం చేయాలి? కొద్ది రోజులు నానబెట్టాలి. ఈరోజు రిలీజ్ చేసిందా? ఇవాళ రిలీజ్ చేసింది కదా. దాదాపు 1 year, 1.5 years లేదా ఇంకో 2 years తర్వాత ఏదో ఒక రోజు మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ గారు ఖచ్చితంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడం పక్కా. కొన్ని విషయాలను చూస్తుంటే అర్థమవుతుంది. అది ఎందుకోసం అర్థమవుతుందంటే మీకు చెప్పాను నేను ఆల్రెడీ కొన్ని కారణాలు. ఇప్పుడు జరగబెట్టినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, జీపీ ఎలక్షన్స్లో దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారి మీదకి రేవంత్ రెడ్డి ఏం చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అయ్యా అంటే, కేసీఆర్ గారికి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఎంతైనా ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏం చేయలేడు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని కానీ, కేటీఆర్ గారిని ఇప్పుడు ఎవ్వరు ఏం చేయలేడు రేవంత్ రెడ్డి. ఎందుకోసం అంటే కేంద్రంలో ఉంది బీజేపీ పార్టీ. సో బీజేపీ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది కేసీఆర్ గారికి. కేసీఆర్ గారికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది? ఎలాంటి అరెస్టులు ఉండవు. సో జరగబోయేది ఇదే, మీరు చూడండి.
సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే చిన్న విషయం గమనించండి, ఎవరైనా సరే మహిళని ఈరోజు జైలు పెట్టడం తెలంగాణ ప్రజలకు కొంచెం బాధ అనిపించినా, బట్ అవి నిజాలు అనేది కొంచెం బయటికి రావాలి. నిజంగా చేసిందా లేదా? చేసింది కాబట్టి తను ఇన్ని రోజులు జైల్లో ఉంది. చేయకపోతే ఈరోజు కడిగిన ముత్యాలాగా బయటకు వస్తుందని చెప్తుంది. అంటే బీజేపీ సపోర్ట్ ఉందనే కాబట్టే కదా, బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టే ఈరోజు ఆమె ఏమన్నది, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈరోజు కేసీఆర్ గారు కూడా ఇచ్చారు ఇవాళ ప్రెస్ మీట్లో. ఏమని ఇచ్చాడు? నా బిడ్డ ఏం తప్పు చేయలేదు, నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేసుకుని మంచి లైఫ్ను వదిలేసుకొని ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణలో పోరాటం చేసి తెలంగాణలో ఉద్యమంలో పాల్గొని తన వంతు పాత్ర తను చేసి ఈరోజు ఇట్లా ఉందని చెప్పాడు. అంటే చిన్న విషయం గమనించండి, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందంటే బీజేపీ పార్టీతో ఏదో ఒక రోజు కమ్మండి అయితే ఆలోచనతోనే కదా నువ్వు కేసీఆర్ గారు ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చింది. చిన్న విషయం, ఒకవేళ నిజంగానే వాళ్ళ బిడ్డ ఏం తప్పు చేయలేదు, తప్పు చేయండి ఇన్ని రోజులు చెప్పండి. సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్పింది అంటే, ఈరోజు ఎవరి చలవతో చెప్పింది? బీజేపీ పార్టీ చదువుతుంది. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ మాట సుప్రీంకోర్టు వినాలి. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది తీర్పు? ఖచ్చితంగా కవిత ఒక మహిళ జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్ళిపోవచ్చు బెయిల్ మీద అని చెప్పింది. సో ఇదే గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు యువసేన.